మైక్రోసాఫ్ట్ వాళ్ళు మీకు ఫ్రీగా సర్టిఫికేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ 3 సర్టిఫికేషన్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఈ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ మీకు కావాలంటే వాళ్ళ వెబ్ పోర్టల్స్ లో సర్టెన్ కోర్స్ మాడ్యూల్స్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. అండ్ ఈ కోర్స్ మాడ్యూల్స్ జస్ట్ 3 to 4 అవర్స్ అనేది ఉంటుంది. కోర్స్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత మైక్రోసాఫ్ట్ నుంచే మీకు డైరెక్ట్ గా సర్టిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్ కి చాలా రెజ్యూమేలో వాల్యూ ఉంటుంది. డైరెక్ట్ గా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. మీకు రిలవెంట్ ఉన్న ఫీల్డ్ ని చూస్ చేసుకుని సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళ పట్ల రెజ్యూమే అనేది చాలా ప్లెయిన్ గా ఉంది అండ్ ఏదైనా సర్టిఫికేషన్స్ కానీ ఏదైనా అచీవ్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇంక్లూడ్ చేయడానికి ఏం లేదు, అందుకని నా రెజ్యూమే అనేది సెలెక్ట్ కావట్లేదని ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది, మీ రెజ్యూమేని అప్గ్రేడ్ చేయాలనుకున్నా, ఇంకా క్రౌడ్లోంచి మీ రెజ్యూమే స్టాండ్ అవుట్ అయ్యి ఈజీగా మీ రెజ్యూమే కంపెనీస్ తోటి సెలెక్ట్ అవ్వాలంటే కనుక మైక్రోసాఫ్ట్ వాళ్ళే మీకు డైరెక్ట్గా సర్టిఫికేషన్స్ అనేది ఇప్పిస్తున్నారు. సో ఇప్పుడు ఆ సర్టిఫికేషన్స్ ఏంటి, ఎక్కడి నుంచి అప్లై చేయాలి అనే డీటెయిల్స్ అని మీకు కావాలంటే జస్ట్ మైక్రోసాఫ్ట్ అని కామెంట్ చేయండి. కంప్లీట్ డాక్యుమెంట్ అనేది మీకు షేర్ చేస్తాను. అంతేకాకుండా ఆ పర్టికులర్ డాక్యుమెంట్లో మీకు మైక్రోసాఫ్ట్కి సెలెక్ట్ అవ్వడానికి కావాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఎలాంటి ప్రోగ్రామ్ మాడ్యూల్స్ ఉంటాయి, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అండ్ మీరు వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఈ పర్టికులర్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి హెల్ప్ చేయండి.